విభజించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. వారు మరి ఎన్నో హైదరాబాద్ బాధ్యతగా ఉన్నటువంటి దీన్ని హైదర్ పేరు పెట్టేసి హైదరాబాద్గా, ఎదులాపురం ఆదిల్ పేరు పేరు ఆదిలాబాద్గా, మరి హిందూని నిజాం పేరు మీద నిజామాబాద్గా, ఈ రకంగా మరి మార్చినటువంటి పేర్లు ఎవరైతే బలవంతపు వసూలు చేసి బలవంతపు అరాచకాలు చేసినటువంటి ఆ రాజుల పేర్లను ఇంకా మీరు అలాగే కొనసాగించి తెలంగాణ మరి పునర్జీవనం అంటే ఎట్లయితే అధ్యక్ష, సాంస్కృతిక పునర్జీవనం జరగాలంటే గతంలో ఉన్నటువంటి మరి గతంలో వాడుకలో ఉన్నటువంటి పేర్లను మీరు అలాగే తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కదా అధ్యక్ష. ఎప్పటి వరకైతే సాంస్కృతిక పునరుజ్జీవనం జరగదో అప్పటి వరకు తెలంగాణ నిజమైనటువంటి మనం కోరుకున్నటువంటి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం రాదు అనేది మరి మా అభిప్రాయం అధ్యక్ష. మరి అది కాకుండా మరి ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఎప్పుడు నేను పాలమూరు బుద్ధిబిడ్డ అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మహబూబ్ నగర్ బుద్ధిబిడ్డ అని ఎందుకు చెప్పుకోడు అధ్యక్ష? పాలమూరు బుద్ధిబిడ్డగా చెప్పుకుంటాడు కదా. అటువంటి పాలమూరు పేరు మహబూబ్ నగర్గా ఉంటే మీరు మార్చాలన్న ఆలోచన ఎందుకు చేయడం లేదు ఒకసారి తెలియజేయాలి అధ్యక్ష. ఇంతకుముందు బొంబాయిని ముంబైగా మార్చుకున్నాం అధ్యక్ష. చెన్నై ఉన్నటువంటి చెన్నైని మరి వాళ్ళు కూడా మరి పేరు మార్చుకున్నారు, ఒడిశాను మార్చుకున్నారు, మరి అనేక కలకత్తాను కోల్కతాగా మార్చుకున్నారు, మరి ఈ రకంగా మరి మద్రాసు చెన్నైగా మార్చుకున్నారు. ఈ రకంగా అనేకంగా మరి అన్ని రాష్ట్రాలలో వారు పేర్లను పాత పేర్లు తెచ్చుకునే ప్రయత్నం చేసి వాళ్ళందరూ తెచ్చుకోగలిగినారు. కానీ కేవలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ పేర్లు మార్చే ధైర్యం మీకు లేదంటే మీరు కొంతమందికి భయపడతా ఉన్నారా, ఓటు బ్యాంక్ కోసం భయపడతా ఉన్నారా, లేకుంటే ఎంఐఎం పార్టీకి మీరు భయపడతా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ మీరు ఎందుకోసమని మరి ఈ పునరుజ్జీవనం విషయంలో మీరు ఎప్పుడైతే ప్రస్తావన చేసిండ్రో మీరు ప్రస్తావన చేసినటువంటి ఈ అంశాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. పునరుజ్జీవనం ప్రస్తావన చేసినప్పుడు సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి ఎందుకు మాట్లాడలేదని మాత్రమే మేము మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష మేము అనేకమైనటువంటి పేర్లు అధ్యక్ష. ఆదిలాబాద్ని ఎదులాపురంగా, నిజామాబాద్ ఇందూరుగా, జైరాబాద్ని పెద్దక్కలి, కరీంనగర్ ఎలగందుగా, సికింద్రాబాద్ లష్కర్గా, మహబూబ్ నగర్ పాలమూరుగా, మహబూబాబాద్ను మనుకోటగా ఉన్నటువంటి పేర్లు అధ్యక్ష. అవన్నీ పేర్లను మార్చుకున్న సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష తెలంగాణ సచివాలయ నిర్మాణంలో కూడా గత ప్రభుత్వం అధ్యక్ష మరి అక్కడ ఉన్నటువంటి దాని స్ట్రక్చర్లో కూడా టూమ్స్ పెట్టేసి అక్కడ దాదాపుగా కొంతమందిని సంతలు పెట్టడానికి పెట్టినట్టుగానే కనపడ్డది తప్ప వాస్తవంగా ఈ రోజు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కాకుండా కేవలం మరి కొంతమంది ఓటు బ్యాంక్ కోసం, కొంతమంది మభ్య పెట్టుకోవడం కోసం, మెప్పించుకోవడం కోసం ఆ కనీసం స్ట్రక్చర్స్ లో కూడా టూమ్స్ పెట్టడం చాలా బాధాకరంగా అధ్యక్ష. అదే కాంగ్రెస్ గవర్నర్ ప్రసంగంలో పేరా 10 నుంచి 19 వరకు అధ్యక్ష వ్యవసాయం గురించి, వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పునాది అనే టైటిల్ కింద అన్ని అబద్ధాలే చెప్పించింది అధ్యక్ష. రైతులందరికీ రుణమాఫీ అమలైనట్టుగా మరి ఎకరానికి 12,000 చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాస్తవాలు మరి ఏంటో ఒకసారి మరి చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. కనీసం ఈ రాష్ట్రంలో రుణమాఫీ పేరు మీద దాదాపుగా 42,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించి దాదాపు 40% మంది రైతులకు ఈరోజు రుణమాఫీ జరగకుండా రైతులంతా ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు మాత్రం ప్రసంగంలో 100% మేము రుణమాఫీ చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేయడం అంటే ఇది నిజంగా సిగ్గు చేయడం చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష వీళ్ళు ఎకరానికి 12,000 రూపాయల చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం చేస్తున్నట్టుగా చెప్పుకున్నారు కదా అధ్యక్ష. గతంలో వీళ్ళు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం మరి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి దానికి చివరికి 12,000 అని చెప్పి ఇప్పటి వరకు మరి మొన్న ఖరీఫ్లో ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు రబీలో కూడా మరి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు పూర్తిగా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష. దానికోసం మరి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు బాకీ తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి మేము కేవలం ఈ రైతు బంధు కోసం వాడతామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధ్యక్ష ఆ డబ్బులన్నీ గుత్తేదారులకు ఇచ్చుకొని ఈరోజు రైతులకు మోసం చేసిన మాట వాస్తవం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను ఒప్పుకునే కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగేటువంటి నియోజకవర్గంలో కూడా వాళ్ళు రైతులు ఎదిరించేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళ మనసులో వాళ్ళకి తెలుసు అధ్యక్ష, వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా గ్రామాల్లో వెళ్ళినప్పుడు రైతు వాళ్ళని నిలదీస్తున్నారు అధ్యక్ష, తప్పకుండా నిలదీస్తారు అధ్యక్ష. వారికి మరి గతంలో ఉన్నటువంటి మరి ఖరీఫ్ కానీ మన రబీ కానీ ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి 10,000కి ఇంకా 5,000 కల్పిస్తామన్న అంశం కానీ అన్ని అంశాల్లో కూడా పూర్తిగా వైఫల్యం చెంది వారు కనీసం 1,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని తాకట్టు పెట్టి ఈరోజు ఆ తాకట్టు పెట్టినటువంటి డబ్బుల్ని కూడా ఈరోజు రైతులకు ఇవ్వనటువంటి దుస్థితిలో